అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ సురేష్. ఒక విలక్షణమైనటువంటి బౌలింగ్తో క్రికెట్ అభిమానులు అందరి మనసుని దోచుకున్నటువంటి మలింగ అందరికీ తెలిసే ఉంటాడు. అటువంటి మలింగ ఒక విలక్షణమైనటువంటి బౌలింగ్ రీతిలోనే కాదు, ఆయన ఒక హెయిర్ స్టైల్తో కూడాను అందరి దృష్టిలోనూ కూడా ఫేమస్ అయినటువంటి మలింగాని మాత్రం పోలినటువంటి జూనియర్ మలింగ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాంపట్నంలో అనేది ఒకరున్నారు. అయితే ఆయన ఏం చేస్తున్నాడు ఏంటి అనేది మాత్రం మీకు ఈరోజు ఆర్టీవీ చూపించబోతుంది. ఆ జూనియర్ మలింగ యాజ్ టీజ్గా మలింగలా రెడీ అయ్యి మలింగ లాంటి స్టైల్ ఆయన మెయింటైన్ చేస్తూ ఆయన యాటిట్యూడ్ని పోలి ఉన్నటువంటి ఆ జూనియర్ మలింగ వృత్తిపరంగా ఆయన సెలూన్ షాప్ ఓనరు, సెలూన్ నడిపించుకుంటూ ఆయన జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. అయినప్పటికి కూడాను ఆయన దృష్టి మాత్రం ప్రతి ఒక్కరిని కూడాను ఆయన వైపు మలుచుకునేలాగా, ఆయన వైపు చూపు తిప్పుకునేలాగా ఆయన వేషధారణ అయితేనేమి, ఆయన యాటిట్యూడ్ అయితేనేమి ప్రతి ఒక్కరిని కూడా ఎంతో ఆకర్షిస్తూ ఉంటుంది. అటువంటి మలింగ ఈరోజు మనతో ఉన్నారు. ఆయన మాటలో తెలుసుకుందాం. అసలు మలింగ అని పేరు ఎందుకు వచ్చింది, ఆయన వాస్తవంగా ఆయన పేరు ఏంటి, ఆయన ఎక్కడ నివాసం అనేది కూడా వారి మాటలోనే తెలుసుకుందాం. హాయ్, మీ పేరు? తిన్నా సార్, తిన్నా సార్. ఇక్కడ ఈ ఊరిలోని ఎవరైనా మిమ్మల్ని కన్సల్ట్ చేయాలంటే, మీ దగ్గర రావాలంటే అసలు ఏమని పిలిస్తే, ఏమని చెప్తే మీ దగ్గర తీసుకొస్తారు? మలింగ వస్తే పిలుస్తాను సార్. మలింగ అంటే పిలుస్తాను సార్. మలింగ అంటే పిలుస్తారు సార్. మీ వృత్తి ఇదేనా, ఇంకేమైనా ప్రవృత్తి ఇంకేమైనా ఉందా? ఇదే సార్, ఇదే వృత్తి సార్ మాది. ఈ వృత్తి సార్ మాది. వాస్తవాలు ఎక్కడి నుంచి? ఇప్పుడు అభిలా వస్తుంటే మన రాజం సార్. రాజం యాతవి సార్. రాజం. మీరు ఏం చదువుకున్నారు అసలు ఏంటి, మీ వేషధారణ? ఈ చైన్ అయితే ఏంటి, రింగులు ఏమో చేతికి ఉండాల్సిన రింగులు ఈ మెడలో ఉన్నాయి. మోడలింగ్ అంటే నాకు ఇష్టం సార్. మోడలింగ్ ఇష్టం. మలింగ స్టైల్ అంటే బాగా ఇష్టం. మలింగ స్టైల్ అంటే బాగా ఇష్టం సార్. మలింగ స్టైల్ అంటే బాగా ఇష్టం సార్. అతను బౌలింగ్ కనుక హెయిర్ స్టైల్ కనుక నాకు ఇష్టం సార్. అతను గొలుసు చేసుకుని సార్. నేను హెయిర్ స్టైల్ చూస్తే చాలా మలింగలానే ఉన్నాను. హెయిర్ మెయింటైన్ చేయడానికి మీకు ఎంత ఖర్చు అవుతుంది? నాకు ఖర్చు అంటే నేను సొంతంగా చేసుకుంటాను సార్ మొత్తం. అసలు ఈ రాజాంపట్నంలో చూసుకున్నట్లయితే కనుక ప్రతి ఒక్కరు కూడాను మలింగ హెయిర్ సెలూన్ దగ్గరికి వెళ్తున్నాం, మలింగ అంటున్నారు. మీరు చూస్తే ఇంకేదో పేరు నాకు చెప్పారు, కానీ ఇక్కడికి రావడానికి మాత్రం మేము త్రినాథరావు అంటే మాత్రం ఎవరు తెలియదు అన్నారు. మలింగ షాప్ అంటే మాత్రం తీసుకొచ్చి టక్కుని ఇక్కడ నిల్చోబెట్టారు. అటువంటి మలింగ అందరూ ఒక వాచ్ పెట్టుకోవడానికి ఇబ్బంది అయితే కనుక ఇక్కడ మలింగ చేతి చూసినట్లయితే కనుక మొత్తం 5 వాచ్లు ఉన్నాయి. ఈ 5 వాచ్లు అసలు ఏంటివి, అసలు ఇదేంటి, దీని వెనక స్టోరీ ఏంటి? మామూలు సార్, స్టైల్ సార్, మోడలింగ్ సార్, అంత ఒకటే టైం సార్. ఇంకా ఈ ఫ్యాషన్ అంటే మీకు ఇంట్రెస్టా, లేకపోతే మీరు ఇంకేమైనా రీల్స్ ఏమైనా చేస్తుంటారా? రీల్స్ ఏం చేయదు సార్. రీల్స్ ఏం చేయండి సార్. ఓన్లీ మోడలింగ్ అంటే అంత అంటారు సార్. అంతే సార్. చిన్నపిల్లలు మాకు మోడలింగ్ అంటే ఇష్టం సార్ మాకు. మరి ఇలాంటి మోడలింగ్ దుస్తుల్లోని ఎవరైనా మిమ్మల్ని చూసి హేళనగా మాట్లాడడం కానీ, లేకపోతే మీ దగ్గరికి వచ్చి ఏమైనా సెల్ఫీలు దిగడం ఇలాంటివి ఏం చేశారా? సెల్ఫీలు దిగారని కొంచెంమంది హేళన చేశారు, కానీ అవన్నీ పట్టింది సార్. నేను మామూలు ఉంటే అందుకే పట్టించుకోరు. నేను పట్టించుకుని సార్ మాకు. అంటే మీ లైఫ్ మీకు నచ్చినట్టు మీరు బతకాలనుకుంటున్నారు. నచ్చిన నేను పోతుంది సార్. అదే ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో చూసుకున్నట్లయితే కనుక సెలూన్ షాపులు అంటే కూడా ఒక సుందరంగా తీర్చిదిద్ది చాలా నీట్గా డెకరేట్ చేసుకుని మంచి అట్రాక్షన్, మంచి అంబియన్స్తో ఉంటుంది కదా. ఇంకా ఈ ఓల్డ్ మోడల్ సెలూన్ షాప్ వెనకాల అసలు ఏంటి స్టోరీ ఏంటి? అంతే, మాది కొంచెం ఆర్థిక పరిస్థితి. మాది అమ్మ నాన్న కొంచెం ఒంట్లో బాగోలేదు. దానివల్ల పరిస్థితి వల్ల ఆ షాపులో అక్కడ స్టాండ్లు తీసి మళ్ళీ అక్కడ షాపింగ్లో అలా కొట్టుకోవడం మాకు ఆర్థిక పరిస్థితి, అందుకే షాప్ ఇలా అంతే సార్. అసలు మలింగ ఏ దేశస్తుడో మీకు తెలుసా? తెలుసు సార్. శ్రీలంక సార్. శ్రీలంక బౌలర్ సార్. మీద మామూలుగా చూసుకున్నట్లయితే కనుక అభిమానులు అనేవాళ్ళు అయితే నా ఊరు వాళ్ళు, లేకపోతే నా రాష్ట్రం వాళ్ళు, నా దేశం వాళ్ళు అంటూ ఉంటారు కదా. కానీ మీరు పొరుగు దేశం వాడిని అభిమానించడం వెనక ఇదేంటి అసలు? ఆయన అసలు ఎందుకు అభిమానించాలనిపించింది? ఆయనలో మీరు ఎందుకు తయారవ్వాలనిపించింది? ఆయన బౌలింగ్ ఇస్తుంటే మళ్ళీ హెయిర్ స్టైల్ ఇస్తుంది, అదే చదివిస్తాను నాకు. మీకు బాగా నచ్చిన యాటిట్యూడ్ ఏంటి? అంత బౌలింగ్ ఇస్తారు మాకు. బౌలింగ్ రౌండ్ ఆర్మ్ బౌలింగ్ అంటే నీకు ఇష్టం. బౌలింగ్ మళ్ళీ హెయిర్ స్టైల్ ఇష్టం సార్ మాకు. రౌండ్ బౌలింగ్ ఇష్టం సార్ నాకు. సార్, కస్టమర్లు వచ్చేటప్పుడు ఆ స్టైల్లో ఏమైనా కటింగ్ కానీ మాలిష్ కానీ ఇలాంటివి ఏమైనా చేసి చూపిస్తుంటావా? అంటే మలింగడ్ లాగా చేస్తుంది సార్. చేసి చూపిస్తా ఇప్పుడు? చేస్తుంది సార్. చేసి చూపించండి ఒకసారి చూద్దాం. హాయ్ అండి, మీ పేరు? సురేష్ కుమార్ అండి నా పేరు. ఇక్కడికి వస్తుంటాం డైలీ కస్టమర్. ఈయన రాజంలో చాలా పరిచయం.
ఈయన అసలు పేరు తినేది అంటారు కానీ యాక్చువల్గా మలింగ అని పిలుస్తుంటారు. మలింగ షాప్ ఎక్కడంటే మంచి గుర్తింపు ఈయనకి. ఈయన వెరైటీగా డిఫరెంట్గా ఉంటాడు, చేతి వాచీలు కానీ, నెక్స్ట్ ఈయన సైకిల్ వ్యవహారం కానీ అంతా ఈయన వెళ్తుంటే వెరైటీగా చూస్తుంటారు జనాలు అందరూ కూడాను. అందరూ మలింగ మలింగ అని పలకరిస్తుంటారు. ఈయనకి అదే అడుగుతుండేవాడిని, ఏంటి నీకు ఎందుకు ఈ నచ్చే పిచ్ అంటే మలింగ అంటే నాకు ఆయన బౌలింగ్ అంటే ఇష్టం, ఆయన హెయిర్ స్టైల్ అంటే ఇష్టం, అందుకే ఆయనలాగా ఉండాలని నాకు ఆలోచన, నన్ను డిఫరెంట్గా చూడాలని అందరికీ నాకు చూడాలని ఇష్టపడి చెప్పాడు చాలాసార్లు. ఈయన కూడా జనాల్లో రాజా మొత్తం ఎక్కడ చూసినా మలింగ అంటే మంచి ఫేమస్. ఇక్కడ శ్రీలంక బౌలర్ మలింగ ఎలాగో ఇక్కడ తిన్నదా మలింగ అంటే అంత ఫేమస్. ఈయన యాక్చువల్లీ జూనియర్ మలింగే, ఇక్కడ సేమ్ హెయిర్ స్టైల్ కూడా అంతే. నెక్స్ట్ ఆయన వ్యవహార శైలి కూడా అలాగే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇంకా అతను కూడా చాలా పేదరికం కుటుంబం, ఆర్థికంగా కూడా కొంతమంది ఆదుకుంటే. ఇంత ఫేమస్ మలింగాకి కస్టమర్లు అసలు సముద్రంలో వచ్చి పడిపోవాలి కదా, అటువంటి ఈ ఫేమస్ పర్సన్కి ఇంకా ఆర్థిక ఇబ్బందులు ఎందుకు ఉన్నాయంటారు? ఈయన మొదటి నుంచి వ్యవహార శైలి పేద కుటుంబం వీళ్ళది. వాళ్ళంతా చాలా పేదరికంతో ఉంటారు. ఇక్కడే యాతవీధిలో ఉంటారు. యాతవీధిలో ఉండి అలా ఈ షాప్ను కూడా కట్టడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. వాళ్ళ సాయంతో కొంచెం చేసుకుంటూ వచ్చాడు. ఇంకా అభివృద్ధి చేయాలని ఆశ అయితే ఉంది కానీ ఆర్థికంగా కూడా ఇబ్బంది పడుతున్నాడు. ఇలాంటి వాళ్ళకి కొంచెం మన రాజాలు ఉన్న కొంతమంది పారిశ్రామికవేత్తలు కానీ, నెక్స్ట్ సోషల్ మీడియాలో ఇలాంటి వాళ్ళు కానీ ఎవరైనా చేయతీస్తే కొంత అభివృద్ధి పరచాలని చూస్తున్నాడు పాపము. తనకి ఎవరైనా ఆర్థికంగా ఆదుకోవాలని నేను కూడా కోరుకుంటున్నాను తన తరపు నుంచి. రాజంపట్నం చూసుకున్నట్లయితే కనుక అతి కొద్ది సమయంలోనే అన్ని వస్తువుల్ని సమకూర్చుకున్నటువంటి పట్టణంగా ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అటువంటి రాజంలో మాత్రం పెద్ద పెద్ద నాయకులు బాగా స్థిరపడిన వారు కూడా ఇక్కడ ఉన్నారు. అటువంటి వారి దృష్టిలో మలింగ పడలేదా ఇప్పటి వరకు? ఇంతవరకు అయితే వాళ్ళ దృష్టిలోకి వెళ్ళలేదు కానీ లోకల్లో మాత్రం టౌన్లో ఉన్న యూత్ అనగా మొత్తం చిన్న చిన్న షాపులు అనగా మలింగ అంటే మంచి ఫేమస్. పెద్ద పెద్దల దృష్టిలో వెళ్ళలేదు. ఈయన ఎప్పుడంటే ఎవరితో పెద్ద ఊసి ఉండదు, తన స్టైలు తన ఇష్టంగానే వెళ్ళి వస్తుంటాడు షాపు తప్ప ఇంకేం ఉండదు. నెక్స్ట్ ఎప్పుడు సెలవు పూట అయితే మంగళవారం మాత్రం 4 సినిమాలు చూస్తుంటాడు. 4 సినిమాలు ఒకే రోజు 4 సినిమాలు చూస్తుంటాడు. అలాగే ఎంజాయ్ చేస్తుంటాడు. ఆయన స్టైల్ కూడా నాకు నచ్చింది. ఎందుకంటే ఎవరు ఊసి పట్టాడు, ఎవరు జోలికి వెళ్ళడు, ఆయన స్టైల్ ఎలా ఉంటాడు, ఎంత వస్తే అంత తృప్తి పడుతుంటాడు. అలాగే ఇంతవరకు ఎవరి దగ్గర చేయి చాపలేదు. ఇలాంటి వాళ్ళకి చేయి తీస్తే బాగుంటుంది నేనైతే కోరుకుంటున్నాను. ఇలాంటి స్టైల్ ఫ్యాషన్ మెయింటైన్ చేసి ఇలాంటి యాటిట్యూడ్లో ఉన్నవారు చాలా రఫ్గా ఉంటారు. ఎవరికైనా చాలా ముక్కుసూటిగా రెక్లెస్గా సమాధానం చెప్తుంటారు కదా, అలాంటిది మలింగలో ఏమైనా మీరు చూసారు ఎప్పుడైనా? ఈ మలింగలతో మాత్రం అటువంటిది ఏం లేదు, కోపంగానే ఏం లేదు. ఎవరు పలకరిస్తే అన్న పలకరిస్తుంటాడు, అలాగే వెళ్ళిపోతుంటాడు. ఎవరితో మాత్రం కోపపడ్డం కానీ గొడవలు పడ్డం కానీ నేను చూడలేదు. ఈయన రాజాకు ఒక ఫేమస్ మలింగ అంతే. ఈయనతో పాటు ఇంకా జంతువులు కూడా వెంటేసుకుని వస్తుంటాడు. ఎక్కడ జంతువులు కనబడినా వాటి బిస్కెట్లు వేస్తున్నాడు. ఈయన వెనక్కి ఇంచుమించు 4-5 డాగ్స్ కూడా తిరుగుతుంటాయి. ప్రతి షాప్లో కూడా ఒక డాగ్ కూడా ఉండడం జరిగింది. ఆ ఎందుకు ఇలాగ తెస్తున్నావు అంటే అంటుంటాడు, ఇలాగ నాకు చాలా ఇష్టం, వీటిలో కూడా నేను కనబడుతుంటే బిస్కెట్లు వేస్తుంటాను, అవి నన్ను ఫాలో అవుతుంటాయని చెప్పడం జరుగుతుంది. రాజాకి అయితే ఈ మలింగ జూనియర్ మలింగ మంచి ఫేమస్. అంత ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఆయనతో పాటు ఇంకొక కొన్ని మూగజీవులకు కూడా కడుపు నింపుతూ ఇలాగ కొంచెం కష్టాలు అనుభవిస్తూ ఇలా సెలూన్ షాప్లో ఉండడం మీకేమైనా బాధిస్తుంది? అది చాలాసార్లు నేను అడుగుతుండేవాడిని, చాలా బాగా అనిపించింది నాకు. ఇలా అంటే అన్న చాలా వచ్చిన దాంట్లో తృప్తి పడుతున్నాను, ఎవరు ఇస్తే నేను కాదన్ను, అలాగే ఎవరు సాయం చేస్తున్నానని నేను చూస్తున్నాను. ఇలాంటి వ్యక్తికి సాయం చేయాలని నేను కోరుకుంటాను నా వంతుగా. ప్రభుత్వం తరపున ఎప్పుడైనా మీరు ఏమైనా ప్రోత్సహించడం గట్రా ఏమైనా చేశారంటే ప్రభుత్వానికి వెళ్ళి ఇలా సంప్రదించాలని కానీ ఇంకేదైనా సరే? నా వంతుకైతే సోషల్ మీడియాలో వేయించడం, న్యూస్ కటింగ్స్ పేపర్లో వేయించడం అన్ని చర్యలు వేయడం జరిగింది. నెక్స్ట్ ఈయనకి ఇంకా ఆర్థికంగా కొంచెం బలపడితే ఇంకా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ఈ షాపుని పాపం అతనికి ఎంతో ఆశ ఉంది, షాప్ మంచి అభివృద్ధి చేయాలని చెప్పేసి. ఈ కాంప్లెక్స్ వెనక్కుండా కొంచెం జనాలు కూడా రావడానికి ఇబ్బంది పడుతున్నారు. ఆయన తెలిసిన కస్టమర్లు మలింగ ఫ్యాన్స్ ఉన్నవాళ్ళు, ఈయనంటే అభిమానులు ఉన్నవాళ్ళు వస్తుంటారు వెళ్తుంటారు. అది చూసుకున్నట్లయితే కనుక ఎంతో కష్టపడుతూ తన వంతు తాను కృషి చేస్తూ అందరి దృష్టిలోనే ఉన్నటువంటి మలింగ మాత్రం అందరినీ నవ్విస్తూ ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటాడు. కానీ ఆయన వెనకథలు చూసుకున్నట్లయితే కనుక ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, ఎన్నో కష్టాలని ఎదుర్కొంటూ తనదైన శైలిలో తను ఉంటూ తనకు వచ్చిన దాంట్లో తృప్తి పడుతూ తన వంతు సాయం తను అందిస్తూ ఇలా ఉండిపోవడం అయితే మాత్రం రాజావాసులందరూ కూడా బాధిస్తున్నప్పుడు కూడాను ఆయన వద్దకు రావాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి, మనకు తోచినంత సాయం చేయాలనేది మాత్రం ప్రతి కామన్ మ్యాన్ ఆలోచిస్తున్నారు. అయితే మలింగ విషయంలో మాత్రం
ఈ రాజం వాస్తవులే కానీ లేదా బయట వారు ఎవరైనా కానీ స్పందించి ఆయనకి ఎటువంటి ఆర్థిక సహాయం కానీ అందిస్తారా లేకపోతే ఏంటి అనేది మాత్రం వేచి చూద్దాం. ఆర్టీవీ తరపు నుంచి అయితే మాత్రం ఆశిస్తున్నాం ఎవరైనా సరే మలింగాని ప్రోత్సహించే వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా రాజంపట్నంలోని మలింగ షాప్ వద్దకు వచ్చి అయితే ఆయనకి సహాయం చేయాలనుకునేవారు ఖచ్చితంగా సహాయం చేయవచ్చు. రాజంపట్నం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సురేష్, ఆర్టీవీ, శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.